అందరికీ నమస్కారం. ఆరోగ్యశ్రీ తీసివేస్తే పేద ప్రజలకు, ముఖ్యంగా మిడిల్ క్లాస్‌కు భారీ నష్టం జరుగుతుందని మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా బాధపడుతున్నారు. డిస్కషన్‌లు జరుగుతున్నాయి. ఆర్గ్యుమెంట్లు జరుగుతున్నాయి. ఎందుకు ఇది ఆరోగ్యశ్రీ తీసివేస్తారు అనే ప్రచారం జరుగుతుంది అంటే, రీసెంట్‌గా టీడీపీ ఎంపీ పెమ్మసాని మంత్రి గారు పెమ్మసాని గారు చెప్పిన మాట ప్రకారము డబ్బులు లేవు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా సరిపెట్టుకోండి అనే మాటలు ప్రజలలో చర్చ జరుగుతుంది. ఒకేళ వారు చెప్పినట్టు ఆయుష్మాన్ ఆరోగ్యశ్రీ తీసేసి ఆయుష్మాన్ భారత్ పెడితే, ఆయుష్మాన్ భారత్‌లో కేవలం లో ఇన్‌కమ్ వాళ్ళకే ఆ స్కీమ్ వర్తింపజేస్తుంది. మిగతా వాళ్ళు అంటే మిడిల్ క్లాస్‌ల పరిస్థితి ఏంటి? వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రికెళ్ళి లక్షల లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిందేనా? ఈ ప్రభుత్వం ఎన్‌డీఏ ప్రభుత్వము మిడిల్ క్లాస్‌కు ఇంత దారుణంగా అన్యాయం చేస్తదని ఎవరు అనుకోలేదు. గతంలో రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీకి ఏ విధంగా ప్రాణం పెట్టి పనిచేశారు, ఏ విధంగా ప్రాణం పోశారు ఆరోగ్యశ్రీకి అనేది గత ప్రజలు అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ వాడుకున్న ప్రతి ఒక్క ఆహ్, వారికి దాని విలువ తెలుసు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్‌డీఏ ప్రభుత్వము, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి గారు బీజేపీ ప్రభుత్వం కలిసిన ప్రభుత్వము ఈ ఆరోగ్యశ్రీని ఎత్తివేస్తుందా? దీనివల్ల మిడిల్ క్లాస్ పీపుల్ భారం భరించాల్సిందేనా?